నేను నా బిజినెస్లోను, నా లైఫ్లోను రకరకాల పరిస్థితుల మధ్య అవగాహన చేసుకున్న విషయం ఏదైనా ఉందంటే అది మన జీవితంలో మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం. ఎదుటివారి తప్పులను, మన తప్పులను లెక్కాచారాలు వేసుకుంటూ ఉంటాం. నిజంగా నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పాలి. సో వాళ్ళు ఎప్పుడు కూడా నా తప్పుల్ని లెక్క చేయడం కంటే కూడా వాళ్ళు నన్ను సైలెంట్గా కామ్గా చేయడానికి ప్రయత్నించినందువల్ల వాళ్ళతో ఈరోజు నా రిలేషన్ చాలా 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 బాగుంది. ఈరోజు వాళ్ళు నాకు మెంటర్ కూడా అయ్యారు. సో వాళ్ళు అలా ఉండగలిగినందువల్ల నేను ఈరోజు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మనం కూడా చాలాసార్లు మిస్టేక్ అవుతూ చాలామందిని ఎమోషనల్గాను వాళ్ళ తప్పుల్ని లెక్కలు వేసుకుంటూ బతుకుతూ ఉంటాం. సో అది నా జీవితంలో దెబ్బతినే ఒక అంశం అని చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. సో మా కొలీగ్ ద్వారా నేను రియలైజ్ అయిన గొప్ప విషయం ఏమిటంటే పేషెన్స్గా ఉండడం, ఓపికగా ఉండడం, కోపం వచ్చినా కూడా సైలెంట్గా ఉండడం, మాటకు మాట ఎదురు చెప్పకపోవడం. అతను నా తప్పుల్ని ఎప్పుడు లెక్క చూడడు. బ్రో ఇలా కాదు అలా చెయ్యి అంటాడు, అన్నా అలా కాదు ఇలా చెయ్యి అంటాడు. అలా చేస్తున్నందువల్ల అతను ఈరోజు నా మనసుని గెలుచుకున్నాడు. ఇంకా మనం కూడా అలా ఉండగలిగితే మనం మెయింటైన్ చేసే చాలా రిలేషన్స్లో మనకు కూడా మంచి ప్లేస్ దొరుకుతుంది.